అంబేద్కర్ గారి స్టాచ్యూను ధ్వంసం చేసిందని నేను చెప్తే నేను ఇక్కడికి రావడం చూస్తే ఏంటంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎట్లుంటుంది, ఇట్లా చూపెడతాడు కదా, ఇట్లా ఏళ్ళు పెడతాడు కదా, ఆ ఏళ్ళు నరికేసిండు. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఓ దేశానికి దిక్కు చూపెట్టినైనా కానీ దేశాన్ని ఎటో దిక్కు తీసుకోవాలని కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ దరిద్రులే దీన్ని పలగొట్టిందని నేను అనుకుంటున్నాను. దేశాన్ని అంబేద్కర్ చూపెట్టిన డైరెక్షన్ తీసుకోవద్దు. ఎటో పాకిస్తాన్ దిక్కో, బంగ్లాదేశ్ దిక్కో, కాశ్మీర్ నమ్మేనాలోనో ఇటువంటి శక్తులు ఇది చేసిందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా జరుగుతలేవు. ఇప్పుడే అక్కడ హనుమంతుని విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు. తర్వాత ఇక్కడ మొదటిసారి అనుకుంటే మొదటిసారి కాదు, ఇది కోట్పల్లిలో అయింది, శంషాబాద్లో అయింది, రాజేందర్లో అయింది, మల్కాజ్గిరి అయింది, తెలంగాణ మొత్తము మన హిందూ కుల్కచర్లు అయింది, హిందూ గుళ్ళ మీద దాడి అవుతుంది. పోలీసు వాళ్ళు నిందితులు ఎవరో తెలుసు అనుకుంటారు కానీ పట్టుకునేటోడిని ఎవరినో పట్టుకొని వీటికి ఇచ్చేవాడు, వీటికి మెంటల్ సర్టిఫికెట్ ఉన్నది అంటారు. ఒక్క జాలంటే నమ్మొచ్చు. అంతటా పిచ్చోళ్ళే, అది కూడా హిందువులే మన గుళ్ళ మీద ధ్వంసం చేస్తారా? చేయరు. దీని వెనకేదో పెద్ద శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్ని అనుకుంటా విదేశాలను నుంచి ఫండింగ్ వస్తుంది. అది మొత్తం బంద్ చేయాలి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. తప్పనిసరిగా అక్కడ హోమ్ మినిస్టర్ అయితే చేస్తుండు. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లయితుందంటే ఇక్కడనే పోలీసు వాళ్ళు అంటే ఎవరైనా మునిగితే బయటికి కూర్చారు కదా, ఊపిరితిత్తుల నీళ్ళు నిండుతాయి కదా, ఆ నీళ్ళు ఎట్లా తీయాలని బేసిక్ లైఫ్ సపోర్ట్ అది లేదు. వాళ్ళకి భాష చక్కగా రాదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళను అక్కడ పెట్టిండ్రు. అయితే ఒక్క తప్పు కాదు, రెండు తప్పు కాదు, నేను పాయింట్అవుట్ చేసిన, కలెక్టర్ గారు చెప్పిన, కలెక్టర్ గారు ఆపేయమన్నారు. అయినా కూడా ఇల్లీగల్గా నడుపుతున్నారు. ఈరోజు అనుకోంది జరిగింది, 2 మహిళలు చనిపోయారు. 100% నిర్లక్ష్యము. దీంట్లో కేవలం ప్రాఫిటే దృష్టి పెట్టుకొని నడుపుతున్నారు. కానీ అధికారులు ఎందుకు ఆపలేదు? అధికారులు ఎందుకు ఆపలేదు? ఏ అధికారులు ఎందుకు ఆపలేదు? అది నా ప్రశ్న. నేను అనుకున్నా ఆ పాత టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎంతో అంత మంచిగా ఉంటాయి. ఆ ప్రభుత్వం ఎంత దరిద్రమైందో ఈ విషయాలలో ఈ ప్రభుత్వంలో కూడా అంత దరిద్రంగా అయింది. 2 మహిళలు చచ్చిపోయారు. టూరిజం డిపార్ట్మెంట్ను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను, పోలీస్ డిపార్ట్మెంట్ను, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ పోవాలి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలి. లేకుంటే నేను తప్పక ప్రభుత్వం మీదే కేసు పెడతాను, ఈ డిపార్ట్మెంట్ మీదే కేసు పెడతాను. ఆయన విడిచిపెట్టు, ఆ ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తుండు, ఆయన పట్టుకుంటుంది. వీళ్ళెందుకు ఆయన చేస్తున్నా అందరు తెలుసు వికారాబాద్లో అందరికీ. కానీ ఇరిగేషన్ తెలియదు, పోలీస్కు తెలియదు, ఫిషరీస్ తెలియదు, టూరిజం తెలియదు, రెవెన్యూకి తెలియదు అంటే సాధ్యమా? అది ఇమీడియట్లీ వాళ్లకు వీళ్ళే రెస్పాన్సిబుల్. ఆ ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్న అయినా ఇంకా అధికారులను ఇమీడియట్లీ అందుకే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టమని నేను ఉత్తరం రాస్తున్నా. పోయి రేపు కలెక్టర్కి చెప్తాను. థ్యాంక్ యూ సార్.